హాయ్ ఎవ్రీబడి. ఈ వీడియోలో మనతోని నా స్టూడెంట్ ఉన్నారు శ్రీకాంత్కి రీసెంట్ కాదు, ఐ వుడ్ సే 2 months అవుతుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఐటీ కంపెనీలో డిజిటల్ మార్కెటర్ లాగా జాయిన్ అయ్యి. శ్రీకాంత్ వచ్చేసి మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ చూస్తారు అంటే ప్రణీత అని ఒక లేడీ ఉంటారు. ప్రణీత 13 years కెరియర్ గ్యాప్ లేడీకి జాబ్ వచ్చింది కదా, సేమ్ శ్రీకాంత్ కూడా తన బ్యాచే. శ్రీకాంత్కి నేను ఈ వీడియోలో నేను ఎందుకు ఇన్వైట్ చేశాను అంటే తన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తారు, తన బ్యాక్గ్రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది తెలుసా సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ సూటబుల్ ఉంటుందా లేదా, ఇప్పుడు మీరు రియల్ టైమ్గా ఒక ప్రూఫ్ లాగా మీరు చూస్తారు. శ్రీకాంత్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మెడికల్ ఫీల్డ్లోనే 5 years జాబ్ కూడా చేశారు. జాబ్ చేశాక 4 years కొంచెం కోవిడ్ రీజన్ వల్ల లాక్డౌన్లో ఒక 2-3 years ఏం గ్యాప్ ఉంది. దాని తర్వాత మన దగ్గర వచ్చి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఇప్పుడు హ్యాపీగా ఒక ఐటీ కంపెనీలో డిజిటల్ మార్కెటర్ లాగా కూడా మంచి శాలరీతో సెటిల్ అయిపోయారు. మన కోర్స్, మన ట్రైనింగ్ తనకి ఎలా హెల్ప్ అయింది ఇప్పుడు తన దగ్గర నుంచి తెలుసుకుందాం. ఎస్ శ్రీకాంత్. హలో అండి, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేడంకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను ఫస్ట్ నా గురించి ఏంటంటే, నా డిగ్రీలో పీజీ కూడా మెడికల్ బ్యాక్గ్రౌండ్. దాని తర్వాత నేను ఒక 5 years ఒక కంపెనీలో వర్క్ చేశాను మెడికల్ ఫీల్డ్లోనే. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ జాబ్ మానేయాల్సి వచ్చింది. తర్వాత నాకు ఒక 3.5 years కెరీర్ గ్యాప్ ఉంది. తర్వాత నేను మళ్ళీ ఏదైనా వేరే దానిలో జాయిన్ కావాలి అని అనుకున్నప్పుడు నాకు మళ్ళీ మెడికల్ ఫీల్డ్లో నాకు వెళ్ళాలనిపించలేదు. తర్వాత నాకు కొంచెం ఈ డిజిటల్ సైడ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది. సరే అని నేను ఏదైనా వేరే కొత్తగా స్టార్ట్ చేయాలి ఫీల్డ్ అని అనుకున్నప్పుడు నేను కెరీర్లో ఫ్యూచర్లో సెటిల్ కావాలి మంచి శాలరీతో అనుకున్నప్పుడు నేను కెరీర్ గైడెన్స్ కోసం మేడం దగ్గరికి వచ్చాను. మేడం దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేడం ఏమన్నారంటే, నీ మెడికల్ ఫీల్డ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ కొత్తగా ఐటీ ఫీల్డ్లోకి వచ్చి నువ్వు ఎక్స్పీరియన్స్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తావు ఫ్రెషర్గా అంటే వద్దు అని అన్నారు. తను కాకపోతే నేను మేడం నాకు ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు, నాకు అందులో శాలరీ మంచిగా వస్తుంది, కాకపోతే నేను ఇంకా వెతకడానికి మాత్రం అది సరిపోదు, ఇంకొక 10 years కూడా అదే ఫీల్డ్లో ఉంటే నేను మళ్ళీ కెరీర్లో సెటిల్ అవ్వలేను అని చెప్పేసి నేను కెరీర్ చేంజ్ చేసుకుంటానని చెప్పేసి నేను వచ్చాను. సరే, నాకు డిజిటల్ మార్కెటింగ్ మేడం ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది కాబట్టి నేను ట్రైనింగ్ తీసుకుంటానని చెప్పి ఇక్కడ జాయిన్ అయినాను నేను. ప్లస్ నాకు ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేను బాగా లేకుండేవాడిని. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా మంచి ఆపర్చునిటీ ఉంది అని క్లాస్ రూమ్ ట్రైనింగ్ అని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఇది చాలా హెల్ప్ అయింది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను. నేను ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా చేశాను ఒక 3 months. దాని తర్వాత జాబ్స్ కోసం ట్రై చేశాను. నాకు ప్రతి విషయంలో రెజ్యూమ్ ప్రిపరేషన్లో కానీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడంలో కానీ చాలా హెల్ప్ చేశారు ఇక్కడ మేడం. సో నేను అలా ఇక్కడ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. ఏదో ఒక దానిలో ఫస్ట్ అటెంప్ట్ కావడంతోనే రాలేదు జాబ్, చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. తర్వాత ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. మంచి ప్యాకేజ్, యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే మంచి ప్యాకేజ్, కంపెనీ కూడా కల్చర్ చాలా బాగుంది. ఇదే అండి అందరికీ, అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే క్యారియర్ గ్యాప్ ఉంది అని ఏదైనా డిసిషన్ తీసుకోవడంలో ఆలోచిస్తుంటే మాత్రం మీరు ఒకసారి కెరీర్ గైడెన్స్ లాగా డిసిషన్ తీసుకొని డిజిటల్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్లో మీరు కోచింగ్ కూడా తీసుకోండి. క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే మీకు ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. ప్రాక్టికల్గా ఏ డౌట్ వచ్చినా ఇక్కడ మీరు క్లియర్ చేసుకోవడానికి మీకు ఫ్రెండ్స్ ఉంటారు, మేడం కూడా వెంటనే డౌట్స్ క్లియర్ అయిపోతాయి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా క్లాస్ ఉంటుంది, మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు జాబ్ కొట్టడం అనేది పెద్ద విషయమేం కాదు. ఇదే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అండ్ శ్రీకాంత్ జాబ్లో జాయిన్ అయ్యి కూడా 2 months కన్నా ఎక్కువ అవుతుంది, రైట్? ఆల్మోస్ట్ 2 months అవుతుంది. సో మంచి కంపెనీలో జాయిన్ అయ్యారు. నా వన్ థింగ్, శ్రీకాంత్ ఫస్ట్ టైం మన ఆఫీస్కి కెరియర్ గైడెన్స్ కోసం వచ్చారు. కెరియర్ గైడెన్స్ కోసం వచ్చి 5 years మెడికల్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నారు, ఇంత శాలరీ వస్తుంది అని చెప్తే నేను డిజిటల్ మార్కెటింగ్ వద్దు, మీరు మరి మీ మెడికల్ ఫీల్డ్లోనే వెళ్ళండి, ఎందుకంటే మ్యారీడ్ పర్సన్
రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, మనకు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి కదా. ఆ కమిట్మెంట్స్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ జాబ్లో శాలరీస్ మీకు 15, 20, 25,000 వస్తుందని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. సో ఈ శాలరీకి మీ ఫైనాన్షియల్ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సూటబుల్ కాకపోవచ్చు లాగా నేను మరి మెడికల్ ఫీల్డ్కి మీరు వెళ్తే బెటర్ ఉంటుందని నేను సజెషన్ చేశాను. కానీ శ్రీకాంత్ పర్వాలేదు మేడం, నేను రిస్క్ తీసుకుంటాను అని రిస్క్ తీసుకొని మన డిజిటల్ మార్కెటింగ్లో జాబ్లో జాయిన్ అయ్యారు. అండ్ ఇప్పుడు హ్యాపీగా మంచి శాలరీతోని ఒక కంపెనీలో కూడా, ఐటీ కంపెనీలో కూడా జాబ్లో చేస్తున్నారు. సో నాకు అడిగితే కొంచెం శ్రీకాంత్ కెరియర్ కొంచెం సెట్ అయింది అని అనుకుంటున్నారు, రైట్ శ్రీకాంత్? యా. సో ఎస్, మీ అందరికీ కూడా నేను ఇదే చెప్తాను. సపోజ్ మీకు కెరియర్లో ఏం చేయాలి అర్థమైతలేదు, కోడింగ్ చేయలేరు, కంప్లీట్లీ నేను కోడింగ్ చేయలేను అంటే ఒకసారి మాతో వచ్చి కలవండి, మేము మీకు కెరియర్ గైడెన్స్ చెప్తాము. అలాగే డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, మా క్లాస్ రూమ్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా మీరు జాయిన్ కావచ్చు. ఈ మంత్ 17th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో ఇది రిపీటెడ్గా చెప్తూనే ఉంటాను, 100% జాబ్ ప్లేస్మెంట్ నేను గ్యారంటీ చేయను. ఇంకా క్లాస్లో ఉన్న 15 స్టూడెంట్స్ క్లాస్లో స్టూడెంట్స్ ఉంటే 15 స్టూడెంట్స్లో అందరికీ జాబ్ రాదు. మంచిగా డెడికేటెడ్గా ఒక క్లాస్ కూడా డుమ్మా కొట్టకుండా వాళ్ళు క్లాస్ అటెండ్ చేశారు, కరెక్ట్గా హోంవర్క్ చేస్తున్నారు, వాళ్ళకి వర్క్ ఏమైనా అసైన్ చేస్తే వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు అంటే అట్లాంటి క్యాండిడేట్స్కి జాబ్ ఎందుకు రాదు చెప్పండి? మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే కాదు, వాళ్ళు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళినా కూడా మంచిగా ఫోకస్ ఇంకా డెడికేషన్ పెట్టి ఒక స్కిల్ నేర్చుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి జాబ్ వస్తుంది. సో ఇది ఒక చిన్న మెసేజ్ మీకు చెప్పాను. సో ఎస్, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ పెడతాను, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు మా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి మిగతా డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ కెరియర్ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. అండ్ అతను నెక్స్ట్ 5 yearsలో డెఫినెట్గా ఒక బిజినెస్ ఓనర్ లాగా టర్న్ అవ్వాలి, రైట్ శ్రీకాంత్? 5 yearsలో నేను శ్రీకాంత్కి ఒక బిజినెస్ ఓనర్ లాగా చూడాలి. సో ఎస్, దట్స్ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.